అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ కేసు విజయం సాధిస్తామని స్పష్టం చేస్తారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. న్యాయ సాధన కోసం తమ భూములను అమ్మి అయినా సరే రిజర్వేషన్లు సాధించుకుంటామని తెలిపారు. న్యాయం, ధర్మం, చట్టం, మానవత్వం, ప్రజాస్వామ్యం మూలాలు బీసీల పక్షాన ఉన్నాయన్నారు. బీసీ రిజర్వేషన్ల కేసు కోసం ప్రభుత్వం సంవత్సరం పాటు వేచి ఉందని, ఇంకొక నెల పాటు వేచి ఉంటే కేసు కొలిక్కి వస్తుందని ఆర్ కృష్ణయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు పార్టీ పరంగా 42% ఇస్తానని చెప్పి లీకేజీలు ఇస్తుంది. అధిష్టాన వర్గం అనుమతి పొందింది అని చెప్పి లీకులు ఇస్తున్నారు. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. 1 year ఆగిండ్రు. ఏది ఈ 42% కోసం. ఈ 42% మేము చెప్పింది కాదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పారు. ఈ 42% తగ్గట్టు గతంలో అనేక చర్చలు జరిపాయి. ఇది కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది, బీజేపీ ప్రభుత్వం. ఎక్కడ బీజేపీ? ఏమన్నా బీజేపీ ప్రభుత్వంలోనే మధ్యప్రదేశ్ లాగింది, మహారాష్ట్ర లాగింది, ఉత్తరప్రదేశ్ లాగింది, కర్ణాటక లాగింది. మీరు ఏ పద్ధతి మీద పార్టీ పరంగా పోతారు? ఒకవైపు ఈ కేసు హైకోర్టులో నడుస్తున్నారు. హైకోర్టు జడ్జిమెంట్ రాలేదు. హైకోర్టు లోపల ఇంకా మా వాదనని రాలే, ప్రభుత్వ వాదనని రాలే. ఇది బలమైన కేసు. ఈ కేసు గెలుస్తుంది. అందరు అనుకున్నట్టు అలాంటప్ప కాదు. దీనికి రాజ్యాంగ పద్ధతి ఉంది. అరే ప్రజలే అనుకుంటారు, అరే ఏం చేయాలి, రేవంత్ రెడ్డికి ఇవ్వాలని ఉంది, హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కొట్టేసింది అంటారు. కాబట్టి మీరెందుకు బర్డన్ మోస్తారు, మీరెందుకు బదనాం అవుతారు? కాబట్టి కోర్టు తీర్పు వచ్చే వరకు దీన్ని అడ్డుకోవద్దు. కోర్టు తీర్పులో కూడా బలమైనటువంటి అడ్వకేట్లు, వాదనలో బలమైన అడ్వకేట్లను వినిపించాలి. ఒకవైపు ప్రభుత్వం వినిపించాలి. దాదాపు 60 మంది కేసులు వేశారు. 35 మంది బీసీ సంఘాలు, ఇంకా ఇతర ప్రజా సంఘాలు మొత్తం అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.